హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేయడానికి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఈ నోటిఫికేషన్ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం జరిగిందండి. ఇందులో 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 26 వేకెన్సీస్లో 20 వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అనేటువంటి గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. అలాగే మరొక 6 వేకెన్సీస్ వచ్చేసి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ అనేటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్లోనికి వెళ్లే ముందు ఇక్కడ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ టెక్నాలజీలో కానీ మీరు BE బీటెక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా BSc ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే కల్పిస్తున్నారు. SC ST OBC PHC అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. SC STస్కి 5 years, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 స్టేజెస్లో సెలక్షన్ అయితే చేస్తారు ఫర్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అనేటువంటి జాబ్ రోల్కి. సో మీకు స్టార్టింగ్లోనే 35,400 రూపీస్ బేసిక్ పే అయితే మెన్షన్ చేశారు. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 45,000 నుంచి 50,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అయితే ఈ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 6 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి 20 వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అయినటువంటి ఈ పోస్టులకి ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 6th June నుంచి 27th June వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు టైం అయితే కల్పిస్తున్నారు. సో మీరు ఆ డేట్లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి SCI.gov.in అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ OBC క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. SC ST క్యాండిడేట్స్ 250 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఉంది. కాబట్టి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలి అంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్తో పాటు బెంగళూరు,
ఢిల్లీ, ముంబై, కోల్కతా లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఆ సెంటర్స్లో ఏదో ఒక సెంటర్ని మీరు చూస్ చేసుకొని ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. సో రిటన్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ టెస్ట్, ఆ తర్వాత మనకి ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫైనల్గా ఇంటర్వ్యూ రౌండ్ ద్వారా ఈ 4 స్టేజెస్ ద్వారా సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.